అందరికి జేఏసీ గణేష జై శ్రీరామ్. ఇక్కడైతే నేను ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర మళ్ళీ ఒకసారి వచ్చేసిన ఈవినింగ్ అయితే కవర్ చేయడానికి అయితే మొత్తం మన వినాయకుడు అయితే మొత్తం పరద అయితే తీసేసిరు, మొత్తం రివీల్ అయితే అవుతుండు. దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఏం అప్డేట్ ఉందో మొత్తం అయితే చూపిస్తా. మన గజ్జలమ్మ తల్లికి అయితే థర్డ్ లేయర్ కి సంబంధించిన వర్క్ అయితే చేసిరంటే అది కూడా చూపిస్తా, నడని చూద్దాం చలో. జై శ్రీ గణేష జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు అయితే మొత్తం అందంగా అయితే కనిపిస్తుండే. చూసుకోండి మార్నింగ్ అప్డేట్ లో అయితే మీకు దగ్గరికి వెళ్ళైతే ఫేస్ దగ్గరికి అయితే చూపించిన కదా, ఇప్పుడైతే మొత్తం ఫేస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. థర్డ్ లేయర్ కి సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందంట. ఇక మన వినాయకుని చేయి దగ్గర అయితే వర్క్ అయితే స్టార్ట్ అయింది, అది కూడా మొత్తం అవుట్పుట్ అయితే తీసేసారు. మన వినాయకుని 8 హ్యాండ్స్ అయితే కంప్లీట్ గా అయితే అయిపోయింది. దానికైతే థర్డ్ లేయర్ కి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అయితే అంట. మన బొజ్జ భాగం కూడా సెకండ్ లేయర్ కి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే అందరికి చూసుకోండి. మన గజ్జలమ్మ తల్లికి అయితే వర్క్ అయితే నడుస్తుంది అంట. ఈ సైడ్ కి అయితే గజ్జలమ్మ తల్లి వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. చూసుకోండి మన చేతిలో అయితే త్రిశూలం అయితే ఉంది, ఈ సైడ్ కి అయితే త్రిశూల్ ఉంది, ఈ సైడ్ కి అయితే మన డమ్మరుకం మీద పామ్ అయితే ఉంది అన్నమాట. హాఫ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. మనకు థర్డ్ లేయర్ కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ వర్క్స్ అయితే సైడ్ కి అయితే ఉంది. మన వాసవి మాత కూడా వర్క్ అయితే స్టార్ట్ అయిందంట, అది కూడా చూపిస్తాను నడని చూద్దాం. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది, అందుకే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది, అందుకే దగ్గరికి వెళ్ళి చూపిస్తా. మన సందీప్ రాజ్ అంకుల్ అయితే కూర్చున్నారు. నమస్తే అంకుల్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వాసవి మాతకైతే నీట్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు అన్నమాట. సేమ్ మన గజ్జలమ్మ తల్లికి ఎంత అయితే వర్క్ అయిందో అంత వర్క్ అయితే చేస్తారు. ఈ విధంగా అయితే మనకు కట్టెతోనైతే నీట్ ఫినిషింగ్ ఇస్తారన్నమాట. మన వర్క్ అయితే చూసుకోండి నెక్స్ట్ లెవెల్ అయితే తయారు చేస్తారు. థర్డ్ లేయర్ అయితే చూసుకోండి మన వినాయకుడు లాస్ట్ ఇయర్ కన్నా ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది ఈసారి. ఇక మనకు జగన్నాథ స్వామికి కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ వీడియో అయితే మీకు మార్నింగ్ చూపించిన కదా, ఇక ఏం అప్డేట్ కాలేదు. థర్డ్ లేయర్ కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయినా మన జగన్నాథ స్వామికి. చూసుకోండి ఇక వెనకాల మనకు ఫస్ట్ లేయర్ కొండలు అయితే చేశారు అనుకుంటున్నా, లేదు వాయిస్ చేయలేదు. జగన్నాథ స్వామికి అయితే జగన్నాథ్ అంటున్నా, కొండలు అయితే బ్యాక్ సైడ్ చేయలే అన్నమాట. ఇక రేపు మార్నింగే చేస్తారు అనుకుంటున్నా, ఎప్పుడు చేస్తారో ఏమో అది కూడా అప్డేట్ ఇస్తా అనమాట. ఇక మనకు గ్లోబ్ కి సంబంధించిన వర్క్స్ ఏమున్నాయంటే కొంచెం పైన అయితే గ్లోబ్ కి సంబంధించిన ఫస్ట్ లేయర్ వర్క్ అయితే నడిచింది అనమాట. అది ఇక సగం చేసి వదిలేసారు, ఇక మార్నింగే చేస్తారు అనుకుంటున్నా. మన వినాయకుడు చూసుకోండి, మన వినాయకుని పాదాల దర్శనం అయితే చేసుకోండి. ఇదైతే థర్డ్ లేయర్ కి సంబంధించిన వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు, డీటెయిలింగ్ కూడా చేస్తారు. మొత్తం బార్డర్ కి అయితే మనకు ఏమంటే అది మొత్తం డిజైన్స్ అయితే వస్తాయన్నమాట. ఫోర్త్ లేయర్ కదా మన ఖైరతాబాద్ వినాయకుని దగ్గర అయితే ఇదే అప్డేట్ ఉందన్నమాట. మొత్తం అవుట్పుట్ అయితే వెళ్ళింది. మన వినాయకుడు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తా ఉండు. చూసుకోండి ఒకసారి జూమ్ చేసి అయితే చూపిస్తా. మన 5 పడగల పామ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది అన్నమాట. మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. సెకండ్ లేయర్ కి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మన వినాయకుని దగ్గర అయితే. ఇక మన వినాయకుని కిరీటం ఈసారి కొంచెం డిఫరెంట్ అయితే ఉంది, ఎందుకో వేరే విధంగా అయితే చేసారు. మన ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫేస్, రైట్ సైడ్ ఫేస్, మన మెయిన్ ఫేస్ అయితే ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ గా స్ట్రక్చర్ చూసుకుని మన వినాయకుడు అయితే ఎంతో అందంగా అయితే కనిపిస్తా ఉండు. మన హయగ్రీవ స్వామి కానివ్వండి, జగన్నాథ స్వామి, ఈ సైడ్ అయితే మనకు వాసవి మాత, మనకు ఈ సైడ్ అయితే గజ్జలమ్మ తల్లి అవుట్పుట్ చూపించిన కదా. మనకు ఈవినింగ్ అప్డేట్ లో అయితే ఇదే ఉంది అన్నమాట. మనకు వినాయకునికి అయితే ఇక కొంచెం నడుము భాగంలో అయితే ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు, అది ఇచ్చేసిన తర్వాత మొత్తం సెకండ్ లేయర్ కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయితే ఇక థర్డ్ లేయర్ అయితే స్టార్ట్ చేస్తారు. మన అన్న వాళ్ళు అయితే థర్డ్ లేయర్ అయితే స్టార్ట్ చేస్తారు అన్నమాట. మన వినాయకుని హస్తం దగ్గర అయితే కొంచెం వర్క్స్ నడుస్తున్నాయి, ఇక్కడ లడ్డు చేయి దగ్గర కూడా నడుస్తున్నాయి అన్నమాట. చూసుకొని వైడ్ యాంగిల్ వీల్ ఇట్లా అయితే ఉన్నాడు మన వినాయకుడు. ట్రాఫిక్ అయితే జామ్ అయితేనే ఉంది, ఎందుకంటే అవుట్పుట్ వెళ్ళింది కదా, కవర్ తీసిరు కాబట్టి మస్తు మంది వచ్చి ఇప్పుడు దర్శనం చేసుకుంటారు. మన వినాయకుని లడ్డు చేయి దగ్గర అయితే కొంచెం నీట్ ఫినిషింగ్ అయితే చేస్తారు అన్నమాట. ఇక చూసుకోండి మన సందీప్ రాజ్ అంకుల్ కూడా కూర్చున్నారు, మస్తు మంది దర్శనం అయితే చేసుకుంటారు. ఇక 5 o'clock కి వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు అన్నమాట. చూసుకోండి ఇక పబ్లిక్ అయితే మస్తు ఉంది. ఈ వీడియో అయితే ఇంతనే, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.